ఓం హరహర మహాదేవ శంభో శంకర. మన అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. కార్తీక మాసం సంపూర్ణమైన ఫలితం, ఆ శివయ్య సంపూర్ణ కటాక్షం కొరకు ఈ కార్తీక మాసం అంతా వినవలసిన కార్తీక పురాణం మీకు అందిస్తున్నాము. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి. కార్తీక పురాణం ప్రారంభం. కార్తీక పురాణం 10వ అధ్యాయము. మందర. ఈ గాథలో హరినామ మహిమ, భక్తి ప్రభావం మరియు పాప విముక్తి రహస్యం దాగి ఉన్నాయి. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఇలా అన్నాడు: రాజా, ఇప్పుడు నీకు ఒక ఆశ్చర్యమైన కథను చెబుతాను. ఆ కథ హరినామ మహిమ చాటుతుంది, వినుము. జనకుడు చేతులు జోడించి చెప్పాడు: మహర్షి, అజామిల్లుడు ఎవరు? అతని పాపం ఎంత పెద్దది? వశిష్ఠుడు నవ్వి చెప్పాడు: రాజా, పాపం చేసిన వాడికి హరినామం రక్షిస్తుంది. అజామిల్లుడే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఒకప్పుడు కాశీపురుడు అజామిల్లుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ధర్మపరుడు, శ్రద్ధావంతుడు, వేద పండితుడు. తన తల్లిదండ్రులను సేవించి దేవుని పూజలో నిమగ్నమై ఉండేవాడు. కానీ ఒకరోజు అతడు అరణ్యంలో ఒక దుష్ట స్త్రీని చూశాడు. ఆమె మాయలో పడిపోయి పుణ్యలోకానికి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులు అతని ఆజ్ఞను విస్మరించి ఆ స్త్రీతో పాపపు జీవనంలో అడుగుపెట్టాడు. అప్పటి నుంచి అతని జీవితం పతనం వైపు సాగింది. అజామిల్లుడు ధర్మాన్ని మర్చిపోయి దొంగతనం, మద్యపానం, అబద్ధం, అన్యాయం చేసేవాడు. తన ఇంటి వద్ద సంపద అంతా వ్యయమైపోయింది. కానీ పాపపు జీవనంలోనూ అతనికి ఒక కుమారుడు పుట్టాడు. ఆ బిడ్డ పేరు నారాయణుడు. ఆ బిడ్డను ప్రేమగా పిలిచేవాడు: నారాయణ, రా నా బిడ్డ, నారాయణ తిను బంగారు అంటూ ఆ మాటలు తెలియకుండానే హరినామస్మరణగా మారాయి. కాలం గడిచింది. అజామిల్లుడు వృద్ధుడయ్యాడు. ఒకరోజు అతడు తన మరణశయ్యపై పడ్డాడు. అతనికి శరీరం వణుకుతూ భయంతో కళ్ళు విప్పాడు. అప్పుడే యమదూతలు ఆకాశం నుండి దిగివచ్చాయి. వారికి రూపం భయంకరంగా ఉంది. కాళ్ళల్లో గొలుసులు, చేతులలో తాళాలు. అజామిల్లుడు భయపడి తన కుమారుణ్ణి పిలిచాడు: నారాయణ, నారాయణ. ఆ ఒక్క నామం విన్న వెంటనే ఆకాశం ప్రకాశించింది. విష్ణుదూతలు ప్రత్యక్షమయ్యాడు. విష్ణుదూతలు యమదూతల్ని ఆపారు. యమదూతలు ఆశ్చర్యపడి ఇలా అడిగారు: ఇతడు పాపాత్ముడు, దీన్ని ఎందుకు రక్షిస్తున్నారు? విష్ణుదూతలు ఇలా సమాధానం ఇచ్చాడు: అజామిల్లుడు తన చివరి శ్వాసలో నారాయణ అని పలికాడు. హరినామం పలికిన వాడు పాపాత్ముడు కాదు. వారి యమదూతలు వెనక్కి పంపి అజామిల్లుని ప్రాణాన్ని కాపాడారు. అతనికి కొంతకాలం జీవించమని సూచించారు. తన పాపం ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి యమదూతలు తిరిగి మళ్ళీ యమధర్మరాజు దగ్గరికి వెళ్ళారు. సంపూర్ణ సంఘటన జరిగిందంతా వివరించారు. యముడు ఆశ్చర్యపడి ఇలా అన్నాడు: హరినామం అంత శక్తివంతమైనదా? అతడు తన దూతలకు ఉపదేశం ఇచ్చాడు. భగవన్నామస్మరణ పలికిన వారిని ఎప్పుడూ బాధించవద్దు. వారు అధికార పరిధి దాటి ఉన్నారు. అజామిల్లుడు ఈ సంఘటన తరువాత తన జీవితం పూర్తిగా మార్చుకున్నాడు. తపస్సు చేశాడు. నిత్యం నారాయణ స్మరణ చేశాడు. అతని హృదయం భక్తితో నిండిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత అతడు శాంతిగా తన ప్రాణం విడిచాడు. విష్ణుదూతలు అతని దగ్గరికి వచ్చి ఆత్మను వైకుంఠానికి తీసుకెళ్లారు. జనకుడు విని ఆనంద బాష్పాలతో చెప్పాడు: మహర్షి, నిజంగా హరినామం మహిమ అపారమైనది. భక్తులారా, ఈ కథ మనకు నేర్పేది ఏమిటంటే, పాపం జీవితంలో ఉన్న భగవన్నామ స్మరణ పలికినా కూడా మనలో మార్పు వస్తుంది. భయాన్ని, పాపాన్ని, కష్టాన్ని హరినామం నశింపజేస్తుంది. అందుకే ప్రతిరోజు భక్తితో నారాయణ నామం జపించండి. మరికొన్ని కార్తీక పురాణ కథల కోసం అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హరినామమే పరమ మార్గం. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ.